క్షేమంగానే చేరింది బాస్. ఓకే రైట్. కానీ ఆ పృథ్వీవాడు అడుగడుగునా అడ్డుపడుతున్నాడు బాస్. సరే, వాడిది ఏ ఊరో, ఎక్కడ పుట్టాడో, 24 గంటల్లో వాడు డేట్ ఆఫ్ బర్త్ నాకు కావాలి. అలాగే బాస్, 24 గంటల్లో మీ ముందు తీసుకొస్తా. అవును బాస్, మీరు ఎందుకు ఇలా మారిపోయారు? ఎందుకు ఇలా రాక్షసుడిలా మారిపోయారు? నేను రాక్షసుడినే. ప్రేమానురాగాలు నోచుకొని బండరాయిని. అందరిలాగా తల్లిపాలు దాగి పెరిగితే నేను కట్టిక రాళ్లలో తిరిగాను. అందరూ తండ్రి చేయి పట్టుకొని నడిస్తే నేను కన్నీళ్లతో ఏడ్చాను. అలాంటి పరిస్థితుల్లో కడుపు రగిలి కుక్కలు తింటున్న ఇస్తరులో దాక్కొని, అందుకే నాలో ఈ రాక్షసత్వం, నాలో పగా ప్రతీకారం, ప్రేమానురాగాలకు చోటే లేకుండా పోయింది. అప్పటి నుంచి ప్రేమానురాగాలు నాలో లేవు. అందుకే రాక్షసుల్లా బతుకుతున్నాను విజయ్, రాక్షసుల్లా బతుకుతున్నాను. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. తగులుతున్న అగ్ని పర్వతం. ఇదే మండుతున్న మానవ హృదయం. రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే తగులుతున్న అగ్ని పర్వతం. సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావించిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం, ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? ఇదే తగులుతున్న అగ్ని పర్వతం. నీలవతిని, మానవతిని, సీత వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు కొట్టి తరిమినప్పుడు కన్న తల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టింది కసాయి లోకం. అదా లోక ధర్మం, ఇదా మీకు న్యాయం? తనకంటూ జన్మనిచ్చి తన కోసం మరణించిన తల్లికింత చోటివ్వని వల్లగాటి రాజ్యంలో తప్పటడుగులేస్తూనే తల్లి శవం లాగినప్పుడు కరుణించిందా సంఘం? ఇది కాదా దారుణం?
రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే ఇదే తగులుతున్న అగ్ని పర్వతం.